నమస్తే అండి. ఈరోజు నేను నా స్టోరీయే చెప్దాం అనుకుంటున్నాను. ఏందంటే నేను పెళ్లయినాక కొన్ని రోజులకి పిల్లలు పుట్టి తర్వాత వాళ్ళు స్కూల్‌కెళ్ళాక బోరొచ్చేదనమాట. ఇంట్లో కూర్చొని బోరొచ్చేది. ఏదో ఒకటి చేద్దాము, ఎందుకు ఇట్లా కూర్చుంటే వేస్ట్‌గా టైం వేస్ట్ కదా అని సెర్చ్ చేసేదాన్ని. టీవీల్లో యాడ్స్ ఏమన్నొస్తే అది చూసేదాన్ననమాట. అయితే ఒకరోజు వనిత ఛానల్‌లో ఒక ప్రోగ్రామ్ వచ్చింది. దాంట్లో ప్రాణిక్ హీలింగ్ గురించి ఇంట్రొడ్యూస్ చేశారు. అందులో ఒక మ్యామ్ వచ్చి మాట్లాడారనమాట. ఆమె ఏం చెప్పారంటే మనల్ని మనము మెడిసిన్స్ లేకుండా, మందులు, మాత్రలు లేకుండా మనల్ని మనం ఆహ్, క్యూర్ చేసుకోవచ్చు. అంటే మనకేదైనా ఆరోగ్య సమస్యలుంటే వాటిని తగ్గించుకోవచ్చు అని చెప్పారు. అరె! ఇదేదో బావుంది కదా! మెడిసిన్స్ లేకుండా అంటే డిఫరెంట్‌గా ఉంది కదా! అని జెప్పేసి వాళ్ళొక ఫోను నంబర్ ఇచ్చారు. ఇస్తే నేను కాల్ జేసినా. కాల్ చేసి అప్పుడు క్లాసెస్ అవ్వట్లేదని అన్నారు. మధ్యలో 2, 3 సార్లు 1 ఇయర్ లోపు ఒక 2, 3 సార్లు కాల్ చేసినా క్లాసెస్ అవుతలేవు. తర్వాత నాకు కాలొచ్చింది. క్లాసుంది వచ్చి చేయండి అనేసి. అప్పుడు నేను చేశాక నా లైఫ్‌లో టర్నింగ్ పాయింట్ అన్నమాట. ప్రతి సమస్యకి అక్కడ సొల్యూషన్ ఉంది. మంచి మంచి టెక్నిక్స్ ఉన్నాయి. మంచి మంచి మెడిటేషన్స్ ఉన్నాయి. అవి మనం ప్రాక్టీస్ చేస్తూ ఈ లైఫ్‌లో ఎట్లా మనం హ్యాండిల్ చేయాలి? ఏ సిట్యుయేషన్‌ని మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి? అసలు ఎందుకొస్తాయి ప్రాబ్లమ్స్? ఇవన్నీ గూడా దాంట్లో చెప్తారు. కర్మ థియరీ ఉంటుంది. ఫర్‌గివ్‌నెస్ ఉంటుంది. క్షమాపణ ఉంటుంది. తర్వాత మంచి మంచి మాటలుంటాయి. అసలు మనకి ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది? దాన్ని ఎట్లా సాల్వ్ జేసుకోవాలి? దాంట్లో చాలా చాలా టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ నేను వాడుకొని లైఫ్‌లో మంచిగా సక్సెస్‌ఫుల్ అయినా, మనకి ఫైనాన్షియల్‌గా, రిలేషన్‌షిప్ వైస్‌గా, హెల్త్ వైస్‌గా అన్ని యాస్పెక్ట్స్‌లో మనకి దీంట్లో సొల్యూషన్ ఉంది. నేనైతే ప్రతి ఒక్క ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా ప్రాబ్లమ్ రాదు అని కాదు, వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది మనకి దీంట్లో తెలుస్తదనమాట. మంచి కోర్సు అందరూ చేయండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. నేను మీకు దాని గురించి వివరాలు చెప్తాను. ఓకే అండి. థాంక్ యూ.